హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని కీలకమైన ప్రాంతాలు, ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ తక్కువగా ఉన్న చాలా ప్రాంతాలను కలుపుతూ ప్రయాణిస్తూ ఇటు ఆంధ్రప్రదేశ్లోని మేజర్ రైల్వే స్టేషన్లను కలుపుతూ తిరుపతికి సేవలు అందిస్తున్న రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ పొడిగించడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే 07814 తిరుపతి జల్నా తిరుపతి మధ్యలో ప్రయాణిస్తున్న ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు యొక్క టైం టేబుల్ అనేది జూలై 2వ తారీఖున ఇటు జల్నా తిరుపతి మధ్యలో ముగియనుంది. ఈ రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ తిరిగి సెప్టెంబర్ 24 వరకు పొడిగించడం జరిగింది. అలాగే తిరుపతి జల్నా మధ్యలో ఈ బండి మనకి ఇక్కడ జూలై 3వ తారీఖు తోటి ఈ ట్రైన్ యొక్క టైం టేబుల్ అనేది ముగియనుంది. ఈ రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ తిరిగి సెప్టెంబర్ 25 వరకు పొడిగించడం జరిగింది. ఈ బండి అప్ అండ్ డౌన్లో మనకి మరో 14 ట్రిప్పులు అందుబాటులో ఉంటుంది, ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి ఎందుకంటే ప్రత్యేకం అంటే తెలంగాణలోని చాలా ప్రాంతాలని ఈ బండి కవర్ చేస్తూ ప్రయాణిస్తుంది. అయితే ఈ రైలు యొక్క సర్వీస్ని పొడిగించడంతో ఈ ప్రాంతాల ప్రజలకి ఇటు తిరుపతి కానీ జల్నాకి కానీ ఇటు కొన్ని కీలకమైన ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ బండి చాలా వరకు కన్వెంట్గా ఉండబోతుంది. ఈ బండి ఇటు జల్లా నుంచి బయలుదేరిన తర్వాత ఆ మహారాష్ట్రలో కొన్ని కీలకమైన ప్రాంతాలను కలుపుతూ తెలంగాణలోని బాసర రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. తర్వాత నిజామాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకొని ఈ బండి ఇటు ఆర్మూర్ సెక్షన్లోకి వచ్చేస్తుంది. ఆర్మూర్ సెక్షన్ అనేది అత్యంత కీలకమైన సెక్షన్గా చెప్పుకోవచ్చు తెలంగాణలో. ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణించే ప్రతి బండి కూడా ఈ ప్రాంతాల ప్రజలకి చాలా విలువైన రైలుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ బండి ఆర్మూరు రైల్వే స్టేషన్లో ఆగి కోరుట్ల జగిత్యాల మీదుగా కరీంనగర్కి చేరుకుంటుంది. కరీంనగర్ అనంతరం ఈ బండి పెద్దపల్లి రైల్వే స్టేషన్కి చేరుకొని తర్వాత ఈ బండి జమ్మికుంట, వరంగల్, మహబూబాద్, ఖమ్మం తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ఇటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేస్తుంది. తర్వాత తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు మీదుగా ఈ బండి తిరుపతికి చేరుకుంటుంది. అందుకే ఇంత ప్రత్యేకమైన రైలుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ పొడిగించడం ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.